నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా పయనిస్తోంది అభివృద్ధిలో ఎన్ఆర్ఐల కీలక పాత్ర ఉందన్న వినోద్ కుమార్ వికారాబాద్ లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పర్యటన తాండూరులో ఉచిత ఆరోగ్య శిబిరానికి శంకుస్థాపన జగిత్యాల జిల్లా కతలాపూర్లో కాంగ్రెస్ నేతల పాదయాత్ర సురమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వాలని డిమాండ్ మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ ఓటుపై కలెక్టర్ అవగాహన ర్యాలీ పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోవాలన్న వెంకట్రావు విశాఖలో మార్చి 2న మారిటైమ్ ఇండియా సమ్మిట్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధానమంత్రి డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గుండా అమర్నాథ్ ఉత్తర అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 30 లక్షలతో అంబులెన్స్, ఫ్రీజర్, వైద్య పరికరాలను అందజేసే కార్యక్రమానికి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర సాధనలో ఎన్ఆర్ఐల పాత్రను మర్చిపోలేమని వినోద్ కుమార్ తెలిపారు. ప్రవాస భారతీయులు సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. చాలా కొనిచ్చారు. అంబులెన్స్ లేక కాదు, లేదా 30 లక్షలు ఖర్చు పెట్టలేక కాదు, కానీ సమాజ అభివృద్ధి కోసము తను సమాజానికి ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన దురదృష్టవశాత్తు మన దేశంలో పేదరికం వల్ల కానీ, లేకపోతే సామాజిక స్పృహ లేకపోవడం వల్ల కానివ్వండి కొంత తక్కువ. అదే విదేశాలలో అయితే తను సంపాదించింది మొత్తం తన కడుపులో పుట్ట పిల్లలకే పోవాలనేది లేదు. ఒక మన దేశంలో ఉన్నది ఆచారం. నేను సంపాదించినంత నా కొడుకు 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 అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్లి అయితే పిల్లలు అవుతారు. పిల్లలు అయితే నా మనవడు మళ్ళీ బాగానే పెళ్లి, చదువు, మళ్ళీ మనవరాలకు బిడ్డ పుట్టాల, మళ్ళీ అది కొంతకాలం, మళ్ళీ జీవితాంతం కూడా మనము మన వారసుల కోసమే ఆలోచిస్తాం. చెయ్యాలి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన ఇంటిగ్రో హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక నాయకులు నయూం ఖాన్, గౌస్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ దీపా నరసింహలో, తాండూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మంకల్ రఘు, టీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రావు, నాయకులు ఆహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.
कानपुर के आवाम को और मीडिया मित्रों के सबको आदर और सलाम पेश कर रहा हूँ। और एक अच्छी बात है, हैदराबाद से आकर यहाँ पर जो आज डॉक्टर फैजुल्लाह खान साहब यहाँ पर एक फ्री मेडिकल कैंप लगा रहे हैं, मैं उनको थैंक यू, धन्यवाद बोल रहा हूँ, थैंक यू बोल रहा हूँ। एंड आज ये जो यहाँ पर इतने लोग गरीब लोग आके आज इनका पैदा कर रहे, आपको ऊपर वाले से भी पूरा दुआ आपको रहना है, मुझे भी मैं ऊपर वाले से दुआ कर रहा हूँ। और यहाँ पर ये फ्री मेडिकल कैंप में जो स्पेशलिस्ट है, न्यूरोलॉजिस्ट भी है और किडनी रिलेटेड स्पेशलिस्ट भी यहाँ पर है और काफ़ी सारे स्पेशलिटी डॉक्टर भी आए हुए हैं। और हमारे आवाम पूर्व को यही गुजारिश कर रहा हूँ, आपके सर्विसेज यूटिलाइज करिए और आपको ऐसा जो भी प्रॉब्लम है आगे अभी तक ऑलरेडी 200 रजिस्ट्रेशन हुए बोल रहे थे डॉक्टर साहब, बहुत खुशी की बात है। और काफ़ी జగిత్యాల జిల్లా కతలాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ నేతల ఆందోళన చేపట్టారు. భీమారం గ్రామం నుండి ఎస్ఆర్ఎస్పీ వరద కలువ వరకు పాదయాత్రతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టారు. సురమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇస్తామని చెప్పి 9 నెలలు గడిచిన పనులు మొదలు కాలేదు మండిపడ్డారు. సురమ్మ ప్రాజెక్టు నుండి కుడి ఎడమ కాలువల ద్వారా కతలాపూర్ మేడిపల్లి మండలాలకు సాగునీరు అందిస్తామని ఎన్నికల వేళ మంత్రి హరీష్ రావు 204 కోట్లతో శిలాఫలకం స్థాపించారు. కానీ 32 మాసాలు గడిచినా ఇంకా పనులు ప్రారంభించలేదని, వెంటనే పనులు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడిపల్లి కత్లాపూర్ మండలాలకు సాగునీరు కావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెలో కలిగొట్ట సూరం ప్రాజెక్ట్ అంటే రైతుల పేరిట ఈ ప్రాంతం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నేతలకు మీరు ఫోన్ చేసి ఇంచుమించు 8.5 మాసాలు అవుతుందనే మాటను ముందుగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. రైతుల పేరిట టీఆర్ఎస్ నేతలు ఫోన్ మాట్లాడినప్పుడు ఈ ప్రాంతానికి 4 మాసాల్లోనే వరద కాలువ ద్వారా కలిగొట్ట సూరం ప్రాజెక్టు నుండి కాకున్నప్పటికీ ఎత్తిపోతల ద్వారా పైప్ లైన్ ద్వారా నీరిద్దాం రైతులకు చెప్పంటే ఫోన్ వచ్చిన నాయకులు భీమారం వచ్చి రైతులతో సన్మానం క్యాంపు చేసుకుని ఈ బ్రిడ్జి దగ్గర మీకు పాలాభిషేకం చేసి కూడా 8.5 మాసాలు అవుతుంది అన్నారు. ఆ రోజు మీరు ఫోన్లో మీ వాక్యాలు విన్నాం. 4 మాసాల్లోనే సాగునీరు ఇస్తామన్నారు. ఈ దసరా అన్నారు, ఆ దసరా అయింది. నీళ్ల మంత్రి హరీష్ రావు గారు 2018 జూన్ 22న శిలాఫలకం వేసి ఆ దసరాకి అన్నాడు. నీళ్ల మంత్రి హరీష్ రావు గారు కూడా అన్న 3 దసరాలు పోయినాయి. ఇక ఎన్నికలప్పుడు కేటీఆర్ గారు మేడిపల్లి కత్లాపూర్ ను కోనసీమగా మారుస్తామన్నారు. ఈ మధ్యలో ఆన్లైన్ లో పరిపాలిస్తున్నటువంటి రమేష్ చెన్నమనేని వెనుకేసుకు వస్తూ ఈ ప్రాంతం నాకు 2 కన్నులు అన్నాడు. ఆనేడే అన్న 2 కన్నులు అన్నారు అంటే ఇక్కడ ఎమ్మెల్యే లేనట్ట, ఇక రాడన్నట్టు దానికి సమాధానం లేదు. కానీ మీరు ఇచ్చిన హామీ ఏమైందని అడుగుతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన నేతలు. ఈ ప్రాంత రైతాంగాన్ని మోసం చేసినటువంటి వైనాన్ని ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి అదే భీమవరం నుంచి రంగాపూర్ బ్రిడ్జి దగ్గరికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులందరూ కూడా పాదయాత్రగా వచ్చి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ముద్రిద్ర వీడండి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికలప్పుడే సాగునీరును చూపించి ఓట్లను దొబ్బి అధికారులకు వచ్చిన తర్వాత ఆన్లైన్ లో పరిపాలిస్తున్నటువంటిది చూస్తున్నటువంటి సందర్భాన్ని మాట చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ధర్నాలు చేస్తే, రాస్తారోకోలు చేస్తే చలో కలిగొట్ట సూరం ప్రాజెక్ట్ అంటే రిటైర్డ్ ఇంజనీర్లను తీసుకొని వచ్చి ఇక్కడ నేతలు మ్యాప్లను చూపిస్తుండ్రు, రంగుల వాట్సాప్లలో బొమ్మలు చూపిస్తుండ్రు. ఇక వచ్చే నీళ్ళన్న మాట అడుగుతా ఉన్నాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారిని, మాజీ ఎంపీని, ఈ ప్రాంత నేతలను మీ ఆఫీసుకు తీసుకొని ఇక వచ్చినట్టుగానే భ్రమింపజేసినటువంటి వినోద్ కుమార్ బాధ్యత కూడా ఈ ప్రాంతం పై ఉన్నటువంటి గతంలో ఎంపీగా ఉన్నటువంటి మీ పైన లేదని అడుగుతున్నాం. మీ అందరూ కూడా ఒకే కుటుంబం. ఈరోజు వేములవాడ నియోజకవర్గం పైన శీతకన్ను వేసిండ్రు. విశాఖపట్నం పోర్టులో నౌకా జల రవాణా మంత్రిత్వ శాఖ వచ్చే నెల 2న మారిటైమ్ ఇండియా సమ్మిట్ నిర్వహించనుంది. జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా
ఈ మారిటైమ్ సమ్మిట్ను నిర్వహిస్తానన్నారు. కాగా మార్చి 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమ్మిట్ను ప్రారంభించనున్నారు. మారిటైమ్ విభాగంలో వివిధ ప్రభుత్వ రంగ స్థలాలు, జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టులు, జాతీయ మారిటైమ్ బోర్డులకు సంబంధించిన వాటాదారులలో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పోర్ట్ స్ట్రట్ చైర్మన్ రామారావు మోహన్ తెలిపారు. సదస్సులో భాగంగా ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చిస్తానని, ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల నుంచి 20,000కు పైగా డెలిగేట్స్ ఈ సమ్మిట్ పాల్గొననున్నారు. 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ని వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నిర్వహిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఈ భారతీయ మ్యారిటైమ్ సమ్మిట్ అనేది మినిస్ట్రీ ద్వారా చేస్తున్నారు. దీన్ని గౌరవనీయుల మన ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు. మ్యారిటైమ్ విభాగంలో ఎక్స్పర్ట్స్, విధాన రూపకర్తలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, విభాగ నిపుణులు, నౌకాయాన రంగం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్ట్లు, ఇంకా భారతీయ మ్యారిటైమ్ రంగంలో మనకి ఇంకా ఎలాంటి పరిశ్రమలు పెట్టొచ్చు, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ఇలాంటి దాని మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోగలం, ప్రపంచవ్యాప్తంగా మ్యారిటైమ్ రంగంలో ఉన్న పలువురు నిపుణులు తన అనుభవాల్ని, కీలకమైన నిర్ణయాల్ని పంచుకుంటారు. దీంట్లో కేంద్ర పోర్ట్, నౌకా, నీటి రవాణా శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మందావియాజీ సమ్మిట్కు సంబంధించిన బ్రోచర్ను, వెబ్సైట్ ఏంటి www.maritimeindiasummit.in దాన్ని విడుదల చేశారు. 3 రోజుల పాటు ఈ జరిగే కార్యక్రమంలో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి కూడా అవకాశం ఉంది. ఇది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఒక 7,000 హెక్టార్లు నుంచి 8,000 హెక్టార్కి ఉంది. దీంట్లో కొన్ని కోర్టు కేసులు కొన్ని జరుగుతున్నాయి. దీంట్లో 7,000 నుంచి 8,000 హెక్టార్ల వరకు మనకు ల్యాండ్ ఉంది. వాళ్ళు ఎంతైతే మనకు ఒక 25 to 26 crore మనకి పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ చేశారు ఒరిజినల్. సమ్ ఇంట్రెస్ట్ పార్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ పార్ట్కి దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ సెటిల్మెంట్ దట్ వీఆర్ రిఫరింగ్ టు ద గవర్నమెంట్. జరుగుతుంది. అదాని బర్త్ టెర్మినేషన్ నోటీస్ ఇచ్చారు. అదాని వేదాంత జరుగుతుంది. అదాని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. తర్వాత దానికి కూడా మేము నోటీస్ ఇచ్చాం. ఇప్పుడు ఆర్బిట్రేషన్ జరుగుద్ది. ఆర్బిట్రేషన్లో ఏ డిసిషన్ వస్తుందో దాని తర్వాత మేము ముందుకెళ్తాం. కాకపోతే ఒక పర్టికులర్ రూల్ ప్రకారం దాన్ని మేము ఇంటర్మ్గా తీసుకుని యూజర్స్కి దాన్ని మనం ఉపలబ్ధి చెందేలాగా చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ని కరోనా యొక్క ప్రభావం పోర్టు మీద చాలా ఉన్నా. ఇక మహబూబ్నగర్ జిల్లాలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ వెంకట్రావు అవగాహన ర్యాలీ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మున్సిపల్ టౌన్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ చేరుకున్నది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి కొద్దిసేపు సైకిల్ తొక్కారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్నగర్లో గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఓటర్లు అందరూ ఎవరైతే ఓటర్లుగా నమోదైనారో వాళ్ళ ద్వారా ఒక సైకిల్ ర్యాలీ నిర్వహించడమే కాకుండా వాళ్ళకి ఓటు వేసే మెథడ్, అంటే కొద్దిగా ఇది కాంప్లెక్సిటీ ఉన్న ఓటింగ్ ప్యాటర్న్ కాబట్టి ప్రిఫరెన్షియల్ ఓట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ మెథడ్ మీద తెలియజేయడం కూడా ఒక బాధ్యతగా తీసుకొని అధికారులు అందరూ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఈ ఒక్క మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లోనే కాకుండా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా
ఇటువంటి సైకిల్ యాత్ర నడిపి అది అయిన తర్వాత ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయమని ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. గట్టు వామన్రావు దంపతుల హత్యకు శ్రీధర్ బాంబే కారణమని మోదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మందనాగేష్ మోదిరాజ్ అన్నారు. మదంలోని సమావేశం నిర్వహించిన ఆయన న్యాయవాద దంపతులను అక్రమాలకు అరాచకాలకు ప్రోత్సహించింది మదని ఎమ్మెల్యే శ్రీధర్ బాంబేనని రోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల మీద పేలాలు ఏరుతున్నాడని ఘాట్గా విమర్శించారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అనే విధంగా బీజేపీ నాయకుల తీరు ఉందని ఎద్దేవా చేశారు. యాజ్ వెల్ యాజ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఈరోజు మంచినీళ్ళు ఏదైతే అట్టుడికినట్టు ఉడుతుందో వామన్రావు దాని గురించి వాళ్ళ ముంజపడు గ్రామానికి కూడా వెళ్ళొచ్చాను. ఈ వామన్రావు గ్రామాభివృద్ధే కాకుండా అన్నిట్లో కూడా అడ్డం పడ్డాడని చెప్పి అక్కడ అందరు చెప్తున్నారు. గ్రామంలో అన్ని రకాలుగా మరి కేసులు వేసి ఏమి అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నాడు అని వాళ్ళు చెప్పారు. అందులో భాగంగా ముదిరాజ్ భవన్ ఏదైతే ఉన్నదో పెద్దమ్మ గుడి దాన్ని కూడా ఆపినాడని తెలిసింది. నేను అడిగేది ఏంటంటే ఇవన్నిటికీ ఏదైనా హత్య రాజకీయాలను ఖండించడమే, చంపడం అనేది మరి శాశ్వత పరిష్కారం కాదు. కాకపోతే ఇవాళ మంథని బార్ అసోసియేషన్ మిత్రులను కానీ, కరీంనగర్ బార్ అసోసియేషన్ మిత్రులను కానీ, హైదరాబాద్లో ఉన్న బార్ అసోసియేషన్ మిత్రులు కానీ, లాయర్లకు కానీ నేను విన్నవించుకునేది ఒకటి, మీరు చేసే కార్యక్రమం మంచోనికి చేస్తే అది బాగుంటుంది తప్పించి ఇటువంటి చీటర్కు మరి ఇటువంటి స్త్రీలోలునికి మరి సపోర్ట్ చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మరి ప్రెస్ మిత్రుల ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటాను. మీ మీద గౌరవం ఉన్నది మాకు. ఎందుకంటే కరీంనగర్లో 2 కేసులు అయినాయి. 2 మహిళలను ట్రాప్ చేసి ఒక మహిళ దగ్గర 20 లక్షలు, ఓ మహిళ దగ్గర 10 లక్షలు, ఓ 6-7 మంత్స్ వాళ్ళ పిల్లలు సహా కిడ్నాప్ చేసిండ్రు. దాని కేసు నెంబర్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక మీరు ఓకే అంటే తను ఇచ్చిన మద్దతుతోటే ఇంతమందిని ట్రాప్ చేసి ఇంతమందిని సూడో నక్సలైట్గా అవతారం ఎత్తి వాళ్ళు ఇంతమందిని పరిశాన్ చేస్తుంటే కేవలం శ్రీధర్ బాబు మన ఏదైతే వామన్రావు ఎట్లయితే తయారు చేసిండో నేను కూడా ఒక విక్టమ్ని ఇప్పుడు చెప్తాను మీకు ప్రెస్ విలేకరులకు. నేను కరీంనగర్ జిల్లా మన ఉమ్మడి జిల్లాల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా హోటల్ బస్టాండ్కి ఎదురుగుండి జడిపిల జిల్లా పరిషత్ కాంప్లెక్స్లో అప్పుడున్న వట్టూరి లక్ష్మణరావు తోటి నా మొత్తం హోటల్ అంతా ధ్వంసం చేసి స్టే ఉండగా కూడా నా హోటల్ ధ్వంసం చేసిన దాంట్లో హైదరాబాద్లోని ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీజుల దోపిడీని నియంత్రించేందుకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ మాట్లాడుతూ చెప్పని చదువులకు ఫీజుల వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్నారని తెలిపారు. కేవలం ట్యూషన్ మాత్రమే తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా వేల రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్కూల్స్ యాజమాన్యంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఫీజుల దోపిడీని నియంత్రిస్తున్నామని డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 10% ట్యూషన్ ఫీజు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేయాలి, మిగతాది వసూలు చేయకూడదు అని ఇంటర్వ్యూలో నేను ప్రైవేట్ యాజమాన్యానికి నాదొక విన్నపం బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి యాజ్ ఏ డిప్యూటీ మేయర్ ఆఫ్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నానంటే, మీరు పిల్లలను రెచ్చగొట్టి పిల్లలను సెల్ఫ్ రెస్పెక్ట్ మీద మీరు దాన్ని బేస్ చేసుకొని తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేయాలని ఏదైతే పద్ధతి ఉందో అది మీకు మానవత్వం లేని మనుషులుగా చూపించే పరిస్థితి కనబడతా ఉందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. స్కూల్ మెయింటెనెన్స్ తగ్గింది, జీతాలు ఇచ్చే పరిస్థితి తగ్గింది. ఇవన్నీ ప్రభుత్వం గమనించే మీకు ఏం చేసింది? ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ట్యూషన్ ఫీజు ఇవ్వాలన్నది. సరే, అదనంగా ఇంకో కొంచెం పర్సంటేజ్ పెంచుకున్నా, ఒక 20-30% తీసుకున్నా ఇబ్బంది లేదు. కానీ మీరు 80 నుంచి 90% 10% డిస్కౌంట్ ఇచ్చి
80 నుంచి 90% ఫీజులు వసూలు చేయడం అనేది ఈ సమాజాన్ని దోచుకోవడమే అనేది ఇది తెలుస్తూ ఉన్నది. మీరు ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్కూళ్ళ లాభాల బాట నడుస్తూ ఉన్నది. చిన్న స్కూల్ పెట్టిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఈరోజు ఇన్ని స్కూల్ పెట్టి పెద్ద పెద్ద స్కూల్ పెట్టి నడిపిస్తున్నారు. అంటే లాభాల బాటనే నడుస్తుంది కదా, లాభాల బాటనే నడుస్తుంది కదా. ఒక్క ప్రైవేట్ స్కూల్ నష్టపోయినది విన్న ఒక చరిత్ర కనబడతలేదు. అన్ని లాభాల బాటలు నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలను మొత్తం కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రైవేట్ పాఠశాల తెలంగాణ మాల మహానాడ్ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సయ్య జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తూనికల కొలతల శాఖ ఎలక్ట్రానిక్ లైసెన్స్ హెల్డెన్స్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వ్యాపారస్తుల ద్వారా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లో స్టాంపు చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా 300 రూపాయలు చెల్లించి వేయింగ్ మిషన్లకు నిర్ధారిత సమయంలో స్టాంపు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ లైసెన్స్ హెల్డెన్స్ మాత్రం నిబంధనలు బేఖాతరు చేస్తూ 300 రూపాయలు ఉన్న ఫీజును ఇష్టానుసారంగా 1800 నుండి 2500 వరకు అధిక ఫీజు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయులు కాండం బాలరాజ్, అంబేద్కర్ జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మల్ల రాజశేఖర్, జేఎంఐవి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బారాములు, పట్టణ అధ్యక్షులు గోకమల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది లక్షల్లో కోట్లలో కుంభకోణం జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిపితే తప్ప ఇది బయటపడదు. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దోపిడీ జరుగుతూ ఉన్నది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ దోపిడీని అరికట్టాలని మేము తెలంగాణ మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా మీరు గాన వారి పైన చట్టపరమైన చర్య తీసుకోకుంటే ఖచ్చితంగా ఉద్యమిస్తామని కూడా యకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లో సింగరేణి వాంబే కాలనీ వాసులు అందరూ కలిసి చందాలు వేసుకుని 20,000 రూపాయల డబ్బులు సేకరించారు. ఈ డబ్బులను సీసీ కెమెరాల ఏర్పాటుకు సైతాబాద్ సిఐ శ్రీనివాస్ చేతుల మీదుగా వెండర్ కు అందజేశారు. ఈ సందర్భంగా నాగరి గారి దాసును సైతాబాద్ సిఐ శ్రీనివాస్ అభినందించారు. మన గత 14-15 సంవత్సరాల నుంచి కూడా సింగరేణి కాలనీ బాంబే కోర్టులో కానీ గుడ్షల్లో కానీ అనేక క్రైమ్ కేసులు జరుగుతున్నాయి. అట్లాంటి కేసులు జరిగినప్పటికీ కూడా ఎవరు ఏం పట్టించుకోకుండా ఐఎస్ఆర్ డివిజన్లో గల మా సింగరేణి కాలనీకి సంబంధించిన కాలనీ వాసులు మేమంతా కలిసి ఈరోజు సిఐ మరియు ఎస్ఐ ఆధ్వర్యంలో వాళ్ళ మాట్లాడి ఇక్కడ బస్తీలో సీసీ కెమెరాలు ఏర్పాటుకై ఇంటింటికి వంతుల వారీగా చందాలు వసూలు చేసి ఒక 20,000 రూపాయలు జమ చేసి ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటుకై సిఐ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దీని విషయమై నాకు సహకరించిన ఆల్ పార్టీస్ నాయకులు ప్లస్ నాతో ఉన్న మిత్రులు, సోదరులు, మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా మాకు చాలా సహకరించి దీన్ని ఈరోజు ఏర్పాటు చేయడానికి ఒక కొత్త నూతనంగా ఒక నూతన ఏర్పాటు అయింది. దీని విషయంలో చాలా సంతోషపడుతున్నాం. ఇట్టి విషయమై ఇక ముందు కూడా మా బస్తీ కావాల్సిన 20 కెమెరాల కోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అందరూ మాకు సహాయపడి సీసీ కెమెరాల ఏర్పాటుకై తమ వంతు సాయం అందించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 2007లో ఈ సింగరేణి కాలనీ బాంబే క్వార్టర్స్ మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి 2021 వరకు దాకా ఇక్కడ ఇలాంటి అభివృద్ధి జరగలేదు. అయితే ప్రభుత్వాలు ఎన్నో వచ్చినా కానీ ఇలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ మడ్డలు దొరుకుతున్న బాబు అని మొదలు పెట్టుకుని ఎవరు పట్టించుకున్న సందర్భాలు లేవు. మడ్డలు అయినాయి, మడ్డలు అయినాయి, మానభంగాలు అయినాయి, దొంగతనాలు అయినాయి, దోపిడీలు అవుతున్నాయి, కానీ పట్టించుకున్న నాదులు లేవు. మహానగరంలో ఉంటున్నాం కానీ అన్నట్టే కానీ ఇక ఇలాంటి అభివృద్ధి జరగలేదు.
గతంలో ఉన్న పాలకులు చేయలేదు, ఇప్పుడున్న ప్రస్తుత పాలకులు కూడా పట్టించుకోవడం జరుగుతలేదు. అయితే మేమే అనుకున్నారా బాబు, ఎవరు చేసేది ఉండదు, మేమే అనుకున్నాం. ఇక కుత్బుల్లాపూర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సూరార్లోని కృష్ణానగర్ జీపీ ఫుడ్ మిక్సర్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. బాయిలర్ నుండి ఆయిల్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా పయనిస్తోంది. అభివృద్ధిలో ఎన్ఆర్ఐల కీలక పాత్ర ఉందన్న వినోద్ కుమార్. వికారాబాద్ లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పర్యటన. తాండూరులో ఉచిత ఆరోగ్య శిబిరానికి శంకుస్థాపన. జగిత్యాల జిల్లా కథలాపూర్లో కాంగ్రెస్ నేతల పాదయాత్ర. సురమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వాలని డిమాండ్. మహబూబ్నగర్ లో ఎమ్మెల్సీ ఓటుపై కలెక్టర్ అవగాహన ర్యాలీ. పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోవాలన్న వెంకట్రావు. విశాఖలో మార్చి 2న మారిటైమ్ ఇండియా సమ్మిట్. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధానమంత్రి. ఇంతటితో వార్తలు సమాప్తం. 3 న్యూస్ నమస్కారం.